పీఎంజీ జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. షాప్ లో నిందితుల బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ లో ఉన్న పేపర్సే ఒక కీలకమైన క్లూగా చెప్తున్నారు. పేపర్ మీద మహారాష్ట్ర బోర్డర్ లో ఒక విలేజ్ పేరుంది. రాబరీ గ్యాంగ్ వాళ్ళు అక్కడ వాళ్ళని పోలీసులు భావిస్తున్నారు. కస్టమర్ల లాగా షాప్ లోకి వచ్చి భారీ ఎత్తున దోపిడీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఉదయం షాప్ తెరవగానే 5 వ్యక్తులు షాప్ లోకి వెళ్లారు. ఆర్నమెంట్స్ గురించి ఆరా తీస్తూ ఒక్కసారిగా గన్స్ తీసి గురిపెట్టారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవాలని సిబ్బందిని బెదిరించారు. నల్ల బ్యాగుల్లో అందిన బంగారాన్ని కుక్కేశారు. ఇంతకీ మాస్టర్ కి ఎక్కడ అని ప్రశ్నించాడు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు కూడా జరిపాడు. అందిన కాడకు దోచుకుని పారిపోయారు. అచ్చం సినిమా స్టైల్లో జరిగిన ఈ దోపిడీ ఒక సంచలనంగా మారింది. ఇది ఖచ్చితంగా అంతరాష్ట్ర ముఠా పని అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్పాట్ లో దొరికిన బ్యాగ్ ఈ కేసులో కీలక క్లూగా మారింది. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసుల వేట కూడా మొదలైంది. టాస్క్ ఫోర్స్ స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ బీహార్ బాటపడ్డాయి. కరీంనగర్ లో పీఎంజీ జ్యువెలరీ షాప్ దోపిడీకి సంబంధించి పోలీసులు ఒక పురోగతి సాధించారు. బీహార్ సుబోధి గ్యాంగ్ పరిగా భావిస్తున్నారు. బీహార్ సెంట్రల్ జైల్లో క్రిమినల్ సుబోధి ఉన్నట్టుగా తెలుస్తోంది. బీహార్ లో తెలంగాణ పోలీసులు తనిఖీలు కూడా చేశారు. స్పాట్ లో నిందితుల బ్యాగ్ పేపర్ ని స్వాధీనం చేసుకున్నారు. పేపర్ పై మహారాష్ట్ర బోర్డర్ లో విలేజ్ పేరుంది. నిందితుల ఆచూకీ కోసం ప్రస్తుతం స్పెషల్ టీమ్స్ వేట కొనసాగిస్తున్నాయి. కరీంనగర్ లో షాప్ రాబరీ కేసులో ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. దోపిడీ బీహార్ కు చెందిన గ్యాంగ్ పనేనని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. గ్యాంగ్ లీడర్ సుబోధి ప్రస్తుతం బీహార్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. దోపిడీ క్రమంలో నిందితులు జ్యువెలరీ షాప్ సిబ్బందిపై కాల్పులు కూడా జరిపారు. దోపిడీ తర్వాత హైవే రూట్ లో కాకుండా గూగుల్ మ్యాప్ సాయంతో ఇంటర్నల్ రోడ్ల మీదుగా పారిపోయారు. బైకులపైనే ఛత్తీస్గఢ్ కి అటు నుంచి బీహార్ కి చెక్కేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇక దోపిడీ జరిగిన షాప్ లో పోలీసులకు ఒక బ్యాగ్ దొరికింది. అది నిందితులది. అందులో దొరికిన పేపర్ మీద మహారాష్ట్ర బోర్డర్ లో ఒక ఊరి పేరు రాసుంది. నగలు దోచుకునే క్రమంలో బ్యాగ్ మిస్ అయిందా, లేకపోతే పోలీసుల్ని తప్పుదో పట్టించేందుకే నిందితులు ఆ బ్యాగ్ ని కావాలని వదిలి వెళ్లారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దొంగల కాల్పులో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వివరించారు ముస్తాక్ మధుకర్. పీఎంజీ జ్యువెలరీ షాపు కాల్పుల ఘటనలో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఇప్పుడిప్పుడే బాధితులైతే కోలుకుంటున్నారు. ఈ 4 కూడా సర్జరీలు జరిగినాయి. ప్రస్తుతం అయితే ఇక మనకు కనబడుతున్న ఇతడిపైనే ఇక్కడ నుంచి ఒక బుల్లెట్ తీవ్రమైన గాయమైంది. ఇక్కడికి ఎయిడ్స్ సంబంధించిన సర్జరీ జరిగింది. ఆ రోజు ఏ విధంగా జరిగింది? వాళ్ళు మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారా? ఫస్ట్ లోపలికి వచ్చారు, ఏం జరిగిన పరిస్థితి, సెక్యూరిటీని అదుపులోకి తీసుకున్నారు. అందరూ ఒకే దగ్గర కూర్చోమన్నారు. డూప్లికేట్ తుపాకులతో ఎంతమంది వస్తున్నారు అని అలా అనిపించింది. కానీ వాళ్ళు కాల్పులు జరుపుతారని ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ ఒకతను కూర్చున్నాడు. దాని తర్వాత 4 ఎంటర్ అయ్యారు. అర్థం కాలేదు అసలు. చకచక అన్నీ జరిగిపోయాను. మా చేతులు ఏం లేకుండే చూద్దాంలే అనేసరికి చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది. కాల్పు జరిపంగానే ఫస్ట్ నేను సూపర్గా కలిపాను. బ్లడ్ చాలా పోయింది, బ్లీడ్ అయింది. అసలు నిన్ననే అనుకున్నా అంతే, మొత్తం అనుకున్న లాస్ట్ డే అదే అనుకున్నా. కానీ దేవుడు మళ్ళీ బతికించిండు. వస్తానైతే చెప్తున్నారు, ఎందుకంటే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా మధుకర్ అనే ఇంకొక సిబ్బంది కూడా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆయనకు కూడా కాల్పులు జరిపారు. దీంతో ఆయనకు పొట్ట భాగంలో కూడా బుల్లెట్ దూసుకెళ్ళింది. ఇతడు కూడా సర్జరీ జరిగింది. ఒకసారి మధుకర్తో కూడా మాట్లాడు. అంటే మీరు ఎవరైతే 5 దుండగులు వచ్చారో వారిని మీరు అటాక్ చేసే ప్రయత్నం చేశారా? గన్స్, చిన్న గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక గన్ చూసినాం. అందరి దగ్గర గన్స్ నేను మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోవచ్చు అని చెప్పేసి భయపడిస్తారు అని చెప్పేసి ఆ ఉద్దేశం కొద్దీ మూవ్ అయినా. మేము పట్టుకుందాం అనే ఉద్దేశంలో మేము ఉన్నాం. వాళ్ళని షూట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేము మేము అసలు, ఇట్లా జరుగుతుందని. అంటే మీరు ఎప్పుడైతే పట్టుకోవడం ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్లీ కాల్పులు జరిపారు? వెంటనే మేము పట్టుకోగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ చేతుల కన్నా డైరెక్ట్ నాకు ఫోటోలో దూసుకెళ్ళింది. ఇంకో పర్సన్ వచ్చేసి సార్కు పైన షూట్ చేశారు.
అది హెడ్ తగిలి అట్లా వెళ్ళిపోయింది. మొత్తం కింద పడిపోయారు సార్. కింద పడిపోయాము. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఏమైందో తెలియదు. అంటే వాళ్ళు వచ్చి లాకర్ సంబంధించిన కీ అని అడిగారు, మిమ్మల్ని భయపట్టించి నీ లాకర్స్ కీ అడిగారు. ఏం అడిగారు అక్కడ? అడిగారు మేనేజర్ కీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడిగారు. అప్పుడు కమల్ చెప్పాడు కీస్ ఇక్కడ లేవు, కింద ఉన్నాయి, కిందకి వెళ్ళి తీసుకురావాలని చెప్పేసి అట్లా ప్లాన్ చేసిన కానీ అది సెట్ కాలేదు. లేకుంటే ఇంకా వేరే అవుతుండే. ఒక ఇద్దరు పట్టుకునే మీరు ప్లాన్ చేశారు వాళ్ళ చేతిలో వెపన్స్ ఉన్నప్పుడు ఉన్న ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కదా, మేము ఎవరిని అటాక్ చేసినా వాళ్ళు మమ్మల్ని అటాక్ చేస్తారు. మేము మెంబర్స్ ఎక్కువ లేము అట్లా. అయినా భయపడుకున్నారు అయినా కానీ లేకుంటే స్టాక్ మొత్తం పోతుంది కదా. ఇక్కడ సిబ్బంది అయితే చెప్తున్నది ఒక 5 దుండలు నేరుగా వచ్చారు. వచ్చిన తర్వాత చేతిలో గన్స్ ఉన్నాయి, అయినప్పటికీ ఇవన్నీ పట్టుకునే ప్రయత్నం చేశారు, ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఒకేసారి కాల్పులు జరిపిన కారణంగా 4 సిబ్బంది అయితే గాయపడ్డారు. వారందరూ ఇప్పుడు కోలుకుంటున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.